అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే చెన్నైకి ఆ సినిమాని ప్రమోషన్స్ చేయడానికి వచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. వారితో మాట్లాడదాం, సినిమా ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. హలో దిల్ రాజు గారు. హలో అండి. హలో. నైస్ టు సీ యూ ఇన్ చెన్నై. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతకు ముందు ప్రొడ్యూస్ చేసిన మూవీ వారిసుకి ఇప్పటికే మీరు అన్నటువంటి డైలాగ్ డాన్స్ వేయనుమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయనుమా ఫైట్ ఇరుకు, అదంతా చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీ స్టార్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ కాంటెంట్ ఉన్న ఫిలిం. పోతే ఇది బేసిక్గా హీరో క్యారెక్టరేషన్ మీద ఉంటూ ఈ స్టోరీ డిజైన్ చేశారు పరశురామ్. సో వాళ్ళిద్దరిది గీతా గోవిందం కాంబినేషన్ ఎంత పెద్ద సక్సెస్ తెలుసు కదా. సో స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి ఈ సినిమాని సూపర్ హిట్ అయ్యేలాగా ఉండేలాగే ప్రయత్నాలు చేసి సక్సెస్ఫుల్గా సినిమా కంప్లీట్ అయింది, కాపీ రెడీ అయింది. సో ఈజ్ గోయింగ్ టు సూపర్ హిట్ ఫిలిం. సేమ్ టైం హీరో క్యారెక్టరేషన్తో పాటు ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, సో ఆ కథలో నుంచి తీసుకుందే ప్రతి ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటారు. లోవర్ క్లాస్ ఫ్యామిలీని మిడిల్ క్లాస్ రేంజ్కు ఎదిగేలాగా చేయడం, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్కు ఎదిగేలాగా, అంటే ఫ్యామిలీ కోసం కష్టపడి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళే ఒక ఫాదర్ అయి ఉండొచ్చు, ఒక బ్రదర్ కావచ్చు, ఒక సిస్టర్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, ఎవరన్నా ఒకరు ఫ్యామిలీ స్టార్ ఉంటారని కథలో మెయిన్గా థీమ్ అండి. ఓకే, సో అంటే విజయ్ దేవరకొండని అందరూ ఒక రగ్గడ్ లుక్లో, లైగర్ మూవీ, అర్జున్ రెడ్డి మూవీ, ఇప్పుడు చూస్తే ఖుషి, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్, ఇలా బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లో చూస్తున్నాం కదా. ఎలా ఉంటుందంటారంటే, ఎలా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? ఆల్రెడీ గీతా గోవిందం లాంటి సినిమా, పెళ్లి చూపులు లాంటి సినిమా విజయ్ చేసేస్తున్నాడు. విజయ్కి ఇది కొత్తేం కాదు. పోతే మధ్యలో అర్జున్ రెడ్డి తర్వాత తను చేసిన కొన్ని సినిమాలు యాక్షన్ సైడ్ వెళ్ళాడు. బట్ హీరో అన్నప్పుడు అన్ని రకాల సినిమాలు చేస్తేనే లాంగ్ రన్గా ఉంటుంది. సో ఇప్పుడు విజయ్ చూజ్ చేసుకుంది ఇది అదే, ఫ్యామిలీ స్టార్ చేయడానికి. సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళిద్దరు కాంబినేషన్ పరశురామ్ అండ్ విజయ్ గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేస్తున్నారు కాబట్టి సో కంఫర్టబుల్గా చేసేసారు. మళ్ళీ నెక్స్ట్ విజయ్ ఒక యాక్షన్ సినిమా చేస్తున్నాడు. సో స్టార్ అన్నప్పుడు అన్ని రకాలుగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అండ్ మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ గురించి చాలా బాగుంది. వాళ్ళిద్దరి పేరు నేను చెప్పడం కాదు, ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రోమోస్ కానీ సాంగ్స్ కానీ చూస్తున్న ఆడియన్స్ ఇస్తున్న కాంప్లిమెంట్ అది చాలా ఫ్రెష్గా ఉంది పేరు అని. చాలా బాగుంది అలా కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్. ఓకే, అండ్ మీరు పర్టికులర్గా చూసుకుంటే ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే ఎటువంటి ఆస్పెక్ట్ చూస్తారు? స్టారింగ్ చూస్తారా, లేదా అందులో స్టోరీ చూస్తారా, లేదా ఎలాంటి ఎలిమెంట్స్ చూస్తుంటారు? అంటే నన్ను అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోయి ఉండాలి. సో నా ప్రతి సినిమాలో ఫస్ట్ స్టోరీ వైజ్గా ఏముంది, ప్రేక్షకులకు నచ్చుతుందా అనేది ప్రయత్నం చేస్తాను. దానికి కావలసినట్టు డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత స్టార్ ఎలా ఉంటాడు, అదర్ స్టార్ కాస్ట్ ఎలా ఉండాలి, అదర్ టెక్నీషియన్స్ ఎలా ఉండాలి అనేది చూస్తాము. సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఫస్ట్ చూసేది ఆ స్టోరీలో ఉన్న సోలే. ఇది కూడా నాకు పరశురామ్ కథ చెప్పినప్పుడు ఈ స్టోరీలో ఉన్న అది చూసిన తర్వాతే ఇది ఆల్రెడీ పరశురామ్ విజయ్ చేద్దాం అనుకున్న కథనే. బట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను కథ విన్న తర్వాత కథకు కావాల్సిన అన్ని ఫైనల్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే, అండ్ ఏప్రిల్ 5న రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. మీకు మరిన్ని డబ్బులు తీసుకురావాలని అనుకుంటున్నాము. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.